ఎంత క్రీమీగా ఉందో చూసారా. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఇలా సూపర్ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేయవచ్చు. పిల్లలైతే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చివరిలో ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తా, అది చేస్తే కుల్ఫీ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో అయితే ఒక 10 వరకు బాదాం అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ వేసుకోవాలండి. ఇక ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టేయాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా మిక్సీ చేసుకున్న ఐస్ క్రీమ్ పౌడర్ అయితే పక్కన పెట్టేసుకొని మరొక గిన్నె పెట్టి అందులో అయితే 1/2 లీటర్ వరకు అయితే పాలు వేసుకున్నాను. దీన్ని అయితే మరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇదైతే మరుగుతుంది. ఇక ఇందులో నేనైతే ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకున్నాను. ఇలాగా వేసుకొని కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందులో ఐస్ క్రీమ్ పౌడర్ ఎక్కువ వేయడం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఈ పాలు చూస్తున్నారు కదా మరుగుతుంది. అండ్ ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. దీని వల్ల ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. పాలు వేడి అవుతున్నప్పుడు మనం ఇలాగ కార్నర్స్ మొత్తం అయితే మలై అనేది లోపల వేసుకుంటూ ఉండాలి. సో దీని వల్ల కూడా చాలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలాగా మొత్తం లోపలికి అయితే వేస్తూ ఉండాలండి. సో ఇదైతే మరగనివ్వాలి. సో ఇలాగా ఇంకా మనకైతే టైం లేదు కానీ ఐస్ క్రీమ్ కావాలి అన్నప్పుడు, క్విక్ హగ్ అయితే టైం లేనప్పుడు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తే ఇన్స్టెంట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఫ్లేవర్ బూస్ట్ అవ్వడానికి అయితే ఇలాచి పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. దాని వల్ల మనకి నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. లీటర్ పాలు అయితే ఇక మొత్తానికి అయితే తగ్గిపోవాలండి. హాఫ్ కంటే తక్కువ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో ఇంతేనండి. దీన్ని అయితే చల్లారనివ్వాలి కొద్దిసేపటికైతే. ఇలాగా చల్లారిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లో అయితే వేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసేసుకోవాలి. ఇలాగా మౌల్డ్స్ లో అన్ని వేసేసుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఇంకో టిప్ వచ్చి ఐస్ క్రీమ్ క్రిస్టల్ సీక్రెట్. ఫ్రీజ్ అయ్యేటప్పుడు మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తే ఐస్ క్రీమ్ క్రిస్టల్స్ రావు. అండ్ మధ్యలో కలపడం వల్ల మనకి మొత్తం క్రీమీ టెక్స్చర్స్ అనేది స్ప్రెడ్ అయ్యి ఐస్ అనేది ఫామ్ అవుతుంది. దాని వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మొత్తం ఒకే టేస్ట్ అనేది వస్తుంది. లేదంటే ఐస్ క్రీమ్ పైన మొత్తం మౌల్డ్స్ దొడ్డుగా ఉన్న ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్ కి అయితే వాటర్ లాగా అనే ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో ఇదైతే టిప్ ఫాలో అవ్వండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఏ కుల్ఫీ ఫ్లేవర్ ఇష్టం అనేది కమెంట్ చేయండి. మీ ఒక్క కమెంట్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.